అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో మనం తెలుగు భాషకు జరగబోయే విపత్తుని గురించి కొంచెం మాట్లాడుకోవడం, అట్లాగే మరి ఈ నష్ట నివారణ కార్యక్రమం ఎట్లా చేయాలనేది, దానితో పాటు అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా మనం ఆ, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. ముఖ్యంగా మరి మనం ఏం చేయాలనేది తప్ప ప్రభుత్వం ఏదో చేయలేదని వాళ్ళ మీద పడడము, లేకపోతే వాళ్ళని విమర్శించడం అనేది మన ఉద్దేశ్యం కాదు. అట్లాగే వాళ్ళు ఏదో చేయండి అని మనం ఏదో ఇంత తయారు చేసి వాళ్ళకి ఒక పెద్ద ఇది హోంవర్క్ ఇవ్వటం కాదు మన పని. మనం ఏం చేయగలం, ఎట్లా చేయగలం, సరే మన సూచన ఇతరులకు ఇబ్బంది లేకుండా టేకప్ చేయగలిగిన వాళ్ళు చేయగలిగితే మనకి ఇబ్బంది లేదు, అట్లాంటిది చేయగలం. అంతే తప్ప మనం ప్రభుత్వాలను విమర్శించాం, వ్యక్తులను విమర్శించాం. మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దానికి ఏమైనా మనకు మార్గాలు దొరుకుతాయా అనేది ముఖ్యంగా ఆ చూస్తున్నది. పోతే నిన్న మొన్న పేపర్లో చూసాము. పేపర్లో చూడటమే కాకుండా యథార్థం కూడా ఏంటంటే, మనకు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే 10 కోట్ల మందిలో 10 కోట్ల మంది ఇప్పుడు తెలుగుని కాపాడుతున్నట్టే కదా. 10 కోట్ల మందిలో ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? అసలు తెలుగుని కాపాడుతున్నది వాళ్ళు. ఈ గ్రామీణ వాతావరణంలో లేదా టౌన్లోనైనా తెలుగు మాట్లాడుతూ ఇల్లిటరేట్స్ గా ఉంటున్న వాళ్ళు ఎక్కువగా కాపాడుతున్నది వాళ్ళు. ఎక్కువ ఇప్పుడు ఈ ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళ వల్ల ఈ తెలుగుకి ఇబ్బంది ఏర్పడుతుందేమోనని మనం భయపడుతున్నాం, కానీ ఆ భయం అవసరం లేదేమో అనిపిస్తున్నది. అయితే ఇంకా దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు ఇల్లిటరేట్స్ కైనా లిటరేట్స్ వాళ్ళని ఎట్లా మార్చాలి? వాళ్ళకి ఇది వరకు వయోజన విద్య అని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టేవాళ్ళు, అవన్నీ ఎందుకు సడన్ గా ఆగిపోయాయి. అవి ఆ వయోజనులు అంతవరకే ఉన్నారా, తర్వాత లేరా? తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వయోజనులు అయినారు. ఇది నిరక్షరాస్యులు ఎక్కువగానే ఉన్నారు. ఆ కార్యక్రమాలు నడిచినంత వరకు నడిచేవి. ఆ కార్యక్రమాలు ఆగిపోయిన తర్వాత కూడా నిరక్షరాస్యులు మళ్ళీ పెరిగారు. అంటే అది నిరంతరంగా సాగవలసిన కార్యక్రమం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జీవన పోరాటంలో మరి అందరికి జీవనం దొరకటం కోసం అందరూ పిల్లల్ని బడికి పంపలేరు, కొంతమంది పనులకే పంపిస్తుంటారు. అందువల్ల కొంతమంది నిరక్షరాస్యులుగానే ఎదుగుతున్నారు. గ్రామీణ వాతావరణంలో ఎదుగుతున్నారు, బస్తీల్లో కూడా ఎదుగుతున్నారు. కంటే నేను అక్షరాస్యత అంటే వీళ్ళు కేవలం అక్షరాలు రావడం వరకే అనుకుంటారు, లేకపోతే ఆ ఏది 5వ తరగతి 10వ తరగతి చదువుకోవడం వరకే అనుకుంటారు. అది అంత మాత్రమే. అక్షరం రాయడం చదవడం ఒకటి వస్తేనే అక్షరాస్యత కింద రాదు. కొంచెం మెచ్యూరిటీ మైండ్ రావడానికి ఉపయోగపడే చదువు రావాలి. అప్పుడే మనము ఇది కలలు కన్నా లేదా పెద్దవాళ్ళు కలలు కన్నా దేశం అట్లా అభివృద్ధి చెందగలదు. అంటే మనము ఎక్కువ మందికి ఎక్కువ చదవండి, ఎక్కువ విజ్ఞానాన్ని పెంచుకోండి అనే ధోరణిలోనే మనం ముందుకు పోవాలి. అదే ధోరణిలో మనం పోతున్నాం. మనం సరే ఈ రోజు ఆ అందులో భాగంగా ఈ రోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఆచార్య మునిరత్నం నాయుడు గారు మరి మార్గదర్శిగా ఉన్నారు, మోడరేటర్ గా ఉన్నారు. వారు మార్గదర్శిగా ఉండి దీన్ని నడిపిస్తారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారిని దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను, స్వాగతిస్తున్నాను. నమస్కారం. ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలు అనే అంశం మీద గత 12 వారాలుగా మనం నిర్వహిస్తున్నాం, వివిధ శీర్షికల కింద, ఉపశీర్షికల కింద. అయితే ఇప్పుడు వివిధ దశలు అని ఈరోజు మొదలు పెట్టాను. ఇప్పుడు ఈరోజు మాకు మృదుల గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆమె ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తారు. ఈనాటి వక్త డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు, ఆమెకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే వారందరికి కూడా నేను స్వాగతం తెలియజేస్తూ మొదట కొంచెం ఉపోద్ఘాతం చెప్పి తర్వాత వక్తకు అప్పచెప్తాను. తెలుగు భాషా బోధన అంటేనే మనకు మొదట పాఠ్య ప్రణాళిక, దాన్ని
ప్రభుత్వం అయితే ప్రభుత్వం తయారు చేస్తుంది, దాని ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రెండవది పాఠ్య పుస్తకాలు. పాఠ్య పుస్తకాల మీదనే ఈరోజు భాషా బోధన అనేది చాలా వరకు ఆధారపడి ఉండాలి. ఎందుకు అంటే పాఠ్య పుస్తకాలను ఆకర్షణీయంగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందిస్తేనే దానికి తగినటువంటి స్పందన విద్యార్థుల్లో వస్తుంది అనేది ముఖ్యంగా నేను గమనించినటువంటి నా ఈ 35 ఏళ్ల సర్వీస్లో. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఉపాధ్యాయులకు మేము ఓరియంటేషన్ కోర్సు, రిఫ్రెషర్ కోర్సులు కండక్ట్ చేస్తాం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. 29 ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించాను నేను. కాబట్టి దీంతోనే చెప్తున్నాను. ఆ తర్వాత మూడవది మనకు భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలు అంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము. ఈ నాలుగుటిని ఏ విధంగా ఏ దశల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేసి పిల్లల్లో భాషణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి, పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి. వినడం అనేది శిశువు దశ నుండే, తల్లి పాలన నుండే నేర్చుకుంటారు. కానీ మిగిలిన 3 మనకు పాఠశాల స్థాయికి వచ్చిన తర్వాత మనం నేర్పించేటువంటి, అంటే ఉపాధ్యాయుడు నేర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ భాషా నైపుణ్యాల మీద చాలా వరకు మనకు ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత గద్య, పద్య, ఉపవాచక బోధనలు అనేది ఉంటాయి. వీటికి సంబంధించి పద్య బోధనకు సంబంధించి మనం చాలా ఉపన్యాసాలు పెట్టబోతాం రాబోయే కాలంలో. ఎందుకంటే పద్యాన్ని బోధించడం ఒక కళ, కాబట్టి దానికి సంబంధించి మనం ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా గద్య, ఈరోజు మోడర్న్ పోయిటరీ చాలా వచ్చేసినాయి. కాబట్టి దానికి సంబంధించి వివిధ ప్రక్రియల్లో ఎలా బోధించాలా అనేటువంటిది. అదేవిధంగా వ్యాకరణ బోధన కూడా ఎలా ఉండాలి, వ్యాకరణాల్లో అంశాలు ఏ విధంగా బోధించాలి, వీటి మీద. అంటే ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారు చెప్పారు, వీటిని కేవలం ఉద్యమం కోసం కాకుండా ప్రజలకు తెలిసే విధంగా, ప్రభుత్వాలకు కూడా దీని ద్వారా తెలిసే విధంగా మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక రకంగా రాబోయే తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆయన యూట్యూబ్ చేసి, యూట్యూబ్లో ఈ వ్యవహారం మొత్తం మనం జరిగినటువంటి దాన్ని రికార్డ్ చేసి పెడుతున్నారు. దానికి స్పందన చాలా బాగా వస్తున్నది. దానికి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక 4వది మనకు మొదటి, 2వ, 3వ భాషగా తెలుగు భాషా బోధన ఎలా చేయాలి. ఇది ఎందుకంటే నాన్ తెలుగుస్, అంటే తెలుగు రానటువంటి వారి కోసం, అదేవిధంగా తెలుగు వారైనప్పటికీ, తెలుగు మాతృభాష కలిగినప్పటికీ వాళ్ళు తెలుగులో చదువుకోకుండా ఆంగ్ల మాధ్యమంలోనో లేదు ఇంకొక మాధ్యమంలోనో చదివినటువంటి విద్యార్థులకు ఏ విధంగా చెప్పాలి అనేది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని 3 రకాలుగా ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం. వాటికి సంబంధించి ఎలా అనేది మొదట్లో ఒక రోజు దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడాలి. నవోదయ టీచర్లు కూడా చాలా మంది పాల్గొంటున్నారు. వాళ్ళతో కూడా ఇంకా రాబోయే కాలంలో వాటి మీద ఇంకా వివరంగా చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏంటి. ఉపాధ్యాయులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గత ఈ వారంలో టీవీ వాళ్ళు నోటీస్ చేసినటువంటి విషయాలను 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నంద్యాల జిల్లాలోని వెంకటేష్ అనే వ్యక్తి ఒక ట్రైబల్ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయితే అతను స్కూలుకు జస్ట్ 20 మంది మాత్రమే వస్తున్నటువంటి పాఠశాలలో ఈరోజు 130 మంది విద్యార్థులను రప్పించాడు. అదేవిధంగా ఒక పాఠశాలను గవర్నమెంట్ ద్వారా కావాల్సినటువంటి ఫండ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎందుకంటే ట్రైబల్ ఏరియా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది, వీటన్నిటినీ అతను తెలుసుకొని ఈరోజు అంత పెద్ద డెవలప్ చేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించాడు లాస్ట్ ఇయరే. కాబట్టి ఉపాధ్యాయులు అంటే అంకిత భావంతో పనిచేసే వాళ్ళు మనకు అవసరం అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకొక ఆయన సత్యారావు, శ్రీకాకుళం జిల్లా, ఆయన కూడా అదే విధంగా, అంటే వీళ్ళు ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ వృత్తే కాదు, ఉపాధ్యాయుడు అంటే సంఘజీవి కూడా, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి సమాజంలో అక్కడ లిటరసీ పెంచడానికి
వయో వయోజనులకు కూడా, తల్లిదండ్రులకు కూడా తెలుగు పాఠాలు చెప్పడమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి, అంటే భారత రామాయణాలకు సంబంధించి వాళ్ళ చదివి వినిపించి వాళ్ళల్లో ఆ జిజ్ఞాసను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు వీళ్ళిద్దరూ. కాబట్టి వారిద్దరిని నేను ఉపాధ్యాయుల పాత్ర గురించి చెప్పుకుంటూ ఆ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక తల్లిదండ్రుల పాత్ర. తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో చదివిన పిల్లలకు మాత్రమే విదేశాలకు వెళ్తారు, లేదా సాఫ్ట్వేర్కి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తారు, మా జీవన ప్రమాణాలు పెంచడానికి అదే మార్గం అనే ఒక అపోహలో ఉండడం చేత ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా ఆయా మాతృభాషల్లో బోధన సన్నగిల్లడానికి అవకాశం కలిగింది. కాబట్టి దాని గురించి తల్లిదండ్రులు ఎందుకు ఇంత స్పష్టత నేను చెప్తున్నానంటే, అమెరికాలో అదేవిధంగా చాలా 12 దేశాల్లో తెలుగు బోధన జరుగుతున్నది ఈరోజు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, తర్వాత కెనడా మొదలైన దేశాల్లో జరుగుతున్నది. అక్కడ జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు తమ మాతృభాష సంస్కృతులను తమ పిల్లలకు నేర్పించాలనే తపనతో వారు ఖచ్చితంగా పిల్లలను వీకెండ్ క్లాసులు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి వదిలి మళ్ళీ తీసుకెళ్తున్నారు. పరీక్షలప్పుడు కూడా వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఇక చివరిది మనకు మూల్యాంకనం. మూల్యాంకనంలో కూడా వివిధ పద్ధతులు ఈ రోజు వస్తున్నటువంటి ఆధునిక పద్ధతుల్లో కూడా చాలా వరకు ఉపాధ్యాయులకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి వారిని మూల్యాంకనంలో విద్యార్థులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు నో బ్యాగ్ అంటున్నారు. అంటే కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ స్పోర్ట్స్ వీటన్నిటితోనూ వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఆ విధంగా ఎంగేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలు అనే అంశం మీద గత 12 వారాలుగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి వారు డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. ఈ మేడం నాకు 1988లో నేను తెలుగు యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు అన్నామలై విశ్వవిద్యాలయంలో సమ్మర్ కోర్స్ లింగ్విస్టిక్స్కు వెళ్ళినప్పుడు మేడం గారు పరిచయం. కాబట్టి ఆమె ఎంఏ బిఏ వచ్చి క్వీన్స్ మేరీ కాలేజీ చెన్నై, ఆ తర్వాత ఎంఏ మద్రాసు విశ్వవిద్యాలయం, ఎంఫిల్ శబ్ద పల్లవాల మీద ఎంఫిల్ చేశారు. ద్రావిడ భాషల్లో బంధువాచకాల మీద తులనాత్మక పరిశీలన పిహెచ్డి పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్, డిప్లొమా ఇన్ తమిళ్, అదేవిధంగా డిప్లొమా ఇన్ సంస్కృతం. ఈ మూటిల్లోనూ వారు సంస్కృతం వీటి కోర్సులు చేసి వారి నాలెడ్జ్ని పెంచుకున్నారు. షెడ్యూల్ వాళ్ళ మీద వీరు ఒక వర్క్షాప్ ఒకటి, దాన్ని మేడం మీరు ఏదో అన్నారు, దానికి ప్రస్తుతం పాప్కార్న్ మీడియా. పాప్కార్న్ మీడియా చాలా మీడియాస్ అండి, లియో పాప్కార్న్ చాలా చేస్తున్నారు, బిగ్ టీవీ లియో దాంట్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం. అది కాకుండా బిగ్ టీవీ, అదే విధంగా సొంతంగా ప్రపంచ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ కూడా వారు రన్ చేస్తున్నారు. కాబట్టి ఇది వారి పరిచయం. ప్రీవియస్ గా అంటే అంతకు మునుపు వారు ఎక్కడెక్కడ పనిచేశారంటే మన తెలంగాణ, అదేవిధంగా తెలుగు టైమ్స్, ఇండియా టుడే చెన్నై, ఎన్టీవీ, టీవీ5, ఎస్విబిసి, ఐఎన్పిఆర్ హైదరాబాద్, ఉదయం పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక మొదలైన వాటిల్లో ఆమె అపార అనుభవాన్ని గడిచినటువంటి ఒక విలేకరి, పత్రికా విలేకరి, పాత్రికేయురాలు అనాలేమో. తర్వాత మదనపల్లెల దగ్గరలో ఋషి వ్యాలీ అని ఒకటి ఉండదు. ఆ ఋషి వ్యాలీ స్కూల్లో కూడా వారు పనిచేశారు. అక్కడ పనిచేయడం అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి, మామూలుగా పద్ధతి కాదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఉన్నాను అక్కడ కొద్ది రోజులు. కాబట్టి ఇది కాకుండా ఆమె మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఏ విద్యార్థులకు పత్రికా రచన, ద్రవిడియన్ ఫైలాలజీ మీద 5 సంవత్సరాలు బోధించారు. అదే కాకుండా తెలుగును అమెరికన్లకు, రష్యన్లకు, జర్మన్లకు బోధించారు. ఇవి కాకుండా తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ ఈ 6 భాషల్లోనూ వారికి ప్రవేశం ఉంది.
ఇవన్నిటి ద్వారా ఆమె జాతీయంగా అనేక సంస్థల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నారు. అది కాకుండా డాక్టర్ ఆరుద్ర గారు, ఇప్పుడు మనం శత జయంతి జరుపుకుంటున్నాం. ఆరుద్ర గారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారమైంది. వారి దగ్గర కూడా ప్రాజెక్టులో ఆమె పనిచేశారు. ఇక దాదాపు ఒక 20 ప్రశోధన పత్రాలను జాతీయ సెమినార్లో సమర్పించారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు నిర్వహించే 8 కార్యశాలల్లో అంటే వర్క్షాపుల్లో కూడా వీరు పాల్గొన్నారు. ఇక అకాడమిక్ సంస్థల్లో వీరు మెంబర్షిప్గా ఉండడం అభ్యుదయ రచయితల సంఘం చెన్నై, ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ ఆఫ్ త్రివేంద్రం, లింగ్విస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పూణే, లెస్కోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లేస్ నేమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మైసూర్, నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీ వాషింగ్టన్ DC, ఇది అమెరికా, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ చెన్నై, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెన్నై, ఎపిగ్రఫీ సొసైటీ ఆఫ్ కేరళ, ఫోక్లోరిస్టిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అది మైసూర్ మొదలైన సంస్థల్లో వారు మెంబర్షిప్ అంటే ప్రతినిధులుగా ఉంటూ తెలుగు భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేస్తున్నారు. వారిని తమ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బిట్టి వెంకటేశ్వర గారికి, శ్రీ నీలరత్నం గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి మృదుల గారికి, ఇంకెవరన్నా ఉంటే వారందరికీ కూడా నా నమస్కారాలండి. అంటే భాషను బోధించడం అనేది సులువు, కష్టం రెండు కూడా. అంటే దాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళలో శ్రద్ధ ఉంటే అది తొందరగా వాళ్ళకి వస్తుంది. ఒక అమెరికన్ నా దగ్గర నేర్చుకున్నారండి. వాళ్ళు 2 నెలలు 3 నెలల్లో వాళ్ళు భాష పట్టు నేర్చేసుకునేవాళ్ళు. నేర్చుకుని ఒక 6 నెలల్లో మొత్తం ముగించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత నాకు 2 మాత్రం నాకు లెటర్స్ రాశారండి. ఒక జర్మన్ స్టూడెంట్ మాత్రం నాకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది బెంజమిన్ షుల్జ్ రాశారు, గ్రామాటికా తెలుగుకా, బెంజమిన్ షుల్జ్ అని. ఇది యాక్చువల్ గా అతను అంటే 1728 పబ్లిష్ అయింది. భాషకి సంబంధించి ఇప్పుడు మనందరం ఇంత తప్పులు పడుతున్నాము, తెలుగు భాష ఏమైపోతుంది అని. నా దృష్టిలో తెలుగు భాష అయితే చచ్చిపోదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనందరం కూడా ఇంట్లో తెలుగు మాట్లాడాలి. ఇందాక మీరందరూ చెప్పినట్టుగా విరత్నం గారు వాళ్ళు, మనం తెలుగు పిల్లలకి మనం తెలుగులోనే మాట్లాడాలి ఇంట్లో. మిగతా భాషలు మనం బయట మాట్లాడుకోవాలి. ఆంగ్లం మనకి చాలా అవసరం, కానీ తెలుగు కూడా అంతే అవసరం. మన మాతృభాష వస్తేనే మనం మిగతా భాషలు అర్థం చేసుకోగలం. అలాగే పూర్తిగా నేను తెలుగులో చదవమని చెప్పను. ఒక భాషగా మనం తెలుగు చదువుకుని, అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటాం కదండి, అది ప్రథమ భాషగా తెలుగు చదువుకుని మనం ఏ భాష నేర్చుకున్నా కూడా మనకి వంట పడుతుంది. రాజరాజ నరేంద్ర అమ్మంగదేవిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నా. అమ్మంగదేవితో పాటు అరణపు కవులుగా ఒక 300-400 ఫ్యామిలీస్ వచ్చాయండి. తెలుగు కలిగిన వాళ్ళే దాన్ని రక్షిస్తారు, పరిరక్షిస్తారని కాదు. కాకపోతే ఏంటంటే మనం చేసేది ఏ పనైనా నిబద్ధతతో చేయాలంతే. పిల్లల మీద ప్రేమ ఉండాలి, పిల్లలకి మనం నేర్పించాలనే తపన మనకు ఉండాలి. ఏదో ఉద్యోగానికి వెళ్ళామా జీతం వచ్చేసిందా అని ఉండకుండా ఆ కొద్దిసేపు మనం మమేకమై చేసామనుకుంటే పిల్లలు, అందరి పిల్లలు తెలివైన వాళ్ళు ఉండరండి. తెలివితేటలు కాదు, అంటే నేను అనేది వాళ్ళకి శ్రద్ధ కలిగించాలి. గెడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన భాష కోసం చేశారు కదండి. అన్య భాషా పదాలు చేరిపోతున్నాయి భాషలోని. వస్తాయండి అన్య భాషా పదాలు, తెలుగులో ఇముడ్చుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి తెలుగు భాషకి, తెలుగు భాష పరిపుష్టం అవుతుంది. అంటే తెలుగు భాషను మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరగాలండి. ఎందుకంటే ఇవాళ మనం చూసామంటే ఎంత వేగం అంటేనండి, ఒక వార్త ఇవ్వడంలో ఎంత ఫాస్ట్ గా ఇవ్వాలంటే, యూట్యూబ్ వచ్చేసి సోషల్ మీడియా వచ్చాక మీకు వార్తల విషయంలో ఇంకా వేగం పెరిగిపోయింది. ఇప్పటి వరకు సిపి బ్రౌన్, తర్వాత కాంబెల్ మొదలైన వాళ్ళే మన భాష కోసం చేశారని చెప్పేది చెప్పుకున్నాం, తెలుసుకున్నాం. ఇది ఎంఏలో కానీ ఇంతవరకు. కానీ మీరు చెప్తున్నటువంటి బెంజమిన్ స్క్రూల్ ఈ కొత్త విషయాలు బయటికి ప్రపంచానికి తెలవాలి. ఆ బెంజమిన్ స్క్రూల్
ఆ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పాఠశాలలో మొదలు పెట్టడమే కాకుండా హాస్టల్ కూడా మొదలుపెట్టి హాస్టల్లో పిల్లలను పెట్టడం అంటే వాళ్ళ దేశంలో అతను ఎక్కడైతే పనిచేశాడో అక్కడ ఫ్రీ హాస్టల్ ఉంది కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా తన మత ప్రచారం కోసం ఆ విధంగా చేశాడనేదే కదా మనకు అర్థమైంది ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ అది జనాలకు తెలవాలనే ఉద్దేశంతో నేను మీకు దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి అడిగాను మేడం. ఆదిభట్ల నారాయణ దాస్ గురించి కూడా ఆయన కూడా అక్కడి నుండే వచ్చాడు అంటున్నారు. అంటే ఆయన విజయనగరానికి తమిళనాడు నుండి వెళ్ళాడా? ఎగ్జాక్ట్లీ. ఇది 400 ఫ్యామిలీస్ వచ్చాయి కదండి. వచ్చినప్పుడు అమ్మగదేవి తోటి గుర్రాలు, తర్వాత బంగారం ఇట్లా అరణంగా వస్తాయి కదా, అరణ్యంగా వస్తాయి. కరెక్టే, వస్తాయి. అలా 400 కుటుంబాలు వచ్చాయి సార్. వచ్చినప్పుడు ఏం చేశారంటే స్కాటర్ అయిపోయారు. ఇప్పుడు అరణంపు అనేది మనకు కృష్ణదేవరాయలకు కూడా అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. నాకు ఒక జపాన్, పోలాండ్, తర్వాత శ్రీలంక, తర్వాత వచ్చి అది ఏంటి ఇంకొక కంట్రీ న్యూజిలాండ్, ఈ విధంగా ఒక్కొక్క దేశం నుండి వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు ఇండియన్ ఫుడ్, అందులో తెలుగు ఫుడ్ చాలా లైక్ చేస్తారు. ఝాన్సీ గారు ఐఐటి నుండి వచ్చారు, స్వాగతం సార్. నమస్కారాలు. నమస్కారం. ధన్యవాదాలు. మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి అమ్మా. మేడం ఏదైనా మీ సందేహాలు ఉంటే అడగండి. అంటే లేట్ గా జాయిన్ అయ్యాను సార్. నేను లేట్ గా జాయిన్ అయినావా? మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. దుర్గ మేడం గారు ఈ ప్రామాణిక భాష గురించి ఒక మాట మాట్లాడారు. ప్రామాణిక భాష ఒకటి ఉంటే బాగుంటుంది అనేది. మనకు గతంలో ఏమైందంటే ప్రామాణిక భాష విజయవాడలో పత్రికలన్నీ విజయవాడలో ఉండటం వల్ల పత్రికలో వచ్చిందే ప్రామాణిక భాషగా, అంటే అదే అన్ని వైపులకి డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఆ పత్రికలు వాళ్ళు వాడిన భాష ప్రామాణిక భాష అయిపోయింది. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రామాణిక భాషగా అది ఉంది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే స్లోగా తెలంగాణ మండలికం కూడా ఒక ప్రామాణిక భాష లెవెల్కి ఎదుగుతున్నది. అంటే ఇప్పుడు తెలుగుకి 2 ప్రామాణిక భాషలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఉంటుంది, తెలంగాణలో ఒకటి ప్రామాణిక భాష ఇప్పుడు ఎదుగుతున్నది. పూర్తిగా ఎదగలే, అదే ప్రాసెస్ లో ఉన్నది. ఇది మనం గమనించవలసింది. ఎందుకంటే తెలుగుకి 2 ప్రామాణిక భాషలు అంటే మరి గొప్పతనమే. ఇప్పుడు పాల్కుర్తి సోమనాథుడు, ఓకే, పాల్కుర్తి సోమనాథుడు ఫస్ట్ ఏమనాలి వ్యవహారిక భాషలో రాశారు, అచ్చ తెలుగులో రాశారు. అవును, అచ్చ తెలుగులో రాశారు. నేను తెలంగాణ ఆయన. నెంబర్ 2 పోతన గారు ఎంత చక్కటి తెలుగు రాశారు. తెలంగాణ వాళ్ళ భాష అసలు భాష, దానికి ముందుండేదే అసలు భాష అనేది నా ఉద్దేశం. అది ఎందుకంటే అంత చక్కని భాష. పోతన గారి పద్యాలు తీసుకున్నా, మనం పాల్కుర్తి సోమన గారు తీసుకున్నా, వాళ్ళు మాట్లాడిన అంటే ఆ పదాలు గాని, అచ్చ తెలుగు పదాలు గాని, ఆ తెలుగు గాని, అది అసలైన తెలంగాణ భాష. మనకు ఇక్కడ కరువు వచ్చిందండి. ఆ కరువు అంటే మన 2-3 సార్లు వచ్చింది. ఆ కరువుల్లో అక్కడ ఏమైందంటే ధర్మవరం, రాయలసీమ జిల్లాల నుండి, అదేవిధంగా గోదావరి జిల్లాల నుండి చాలా మంది ఏలూరు వరకు ఆ కరువు ప్రాంతంలో అక్కడికి వలస వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? మొదట మన బార్డర్ తిరుత్తని అటువైపు పోయారండి. అక్కడి నుండి మళ్ళా లోపలికి వెళ్ళిపోయారు. అంటే మదురై, తంజావూరు అటువైపు వెళ్ళారండి. దానివల్ల మైగ్రేషన్ అక్కడి నుండి ఇక్కడికి రావడం వల్ల కొన్ని సాంస్కృతిక అంశాలన్నీ కూడా మిక్స్ అయినాయి భాషతో పాటు. నా మనసులో తమిళనాడు, కర్ణాటకలో ఉండే భాషా పదజాలం అంతా మనం సేకరించాలా మృగ్యమైపోక మునిపే. మృదుల గారు, మీరు ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా అడిగే ఉన్నాయి? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? కదా, 2-3 విషయాలు మీతో పంచుకుంటాను సార్. పంచుకోండి మేడం. సార్, సమావేశంలో ఉన్నటువంటి ఆచార్య మునిరత్న నాయుడు గారికి, ఆచార్య బిట్టి వెంకటేశ్వరరావు గారికి, కనకదుర్గ మేడం గారికి, ఝాన్సీ మేడం గారికి, శ్రీలత మేడం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రదీప్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సమావేశం ఒక విహంగ వీక్షణంలాగా అనిపించింది సార్. గతం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి గతంలోకి మనం వెళ్ళి ఆలోచిస్తున్నాము. మంచి ఆలోచన సార్.
అయితే ఇటువంటి సమావేశం మీరు మొదలు పెడుతున్నప్పుడు మీ వాక్యాలు ఇవన్నీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్ల దగ్గర నుంచి ఆచార్యుల వరకు కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుందండి. నాకేమనిపిస్తుందంటే బ్రతుకుతుంది సార్, భాష బ్రతుకుతుంది కానీ ఆరోగ్యంగా బ్రతకడం కావాలి అని అనిపిస్తుందండి. మన గురువులు మనకి ఎలా పాఠాలు చెప్పారో ఈ తరానికి అలా పాఠాలు చెప్పే గురువులు కొంచెం మనకు వెతకాల్సి వస్తోందండి. ఇప్పుడు టీచర్ల సంఖ్యకి అంటే విద్యార్థి టీచర్ ఇక్కడ ఒక అధ్యాపకుడికి విద్యార్థి యొక్క నిష్పత్తి కూడా రేషియో చాలా పెరిగిపోయింది సార్. ఒకప్పుడు ఉన్న సంఖ్య ఇప్పటికి చాలా పెరిగిపోయి సిలబస్ వెంట పరిగెత్తడము, వాళ్ళకి టీచర్లకి ఇంకా అనేక కార్యక్రమాలు ఇవ్వడం చేత ఆ బోధన పక్కకైపోతుందండి. వాళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి టెక్నికల్ విషయాలు చాలా ఉండడం చేత మిగతా అన్ని విషయాలు కూడా పై అయిపోయాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ రాశానమ్మా ఈ ఆర్టికల్ 15 ఏళ్ల క్రితమే రాశారు. అవును సార్, ఇప్పటికి కూడా మనకు వస్తూనే ఉన్నాయి సార్. అంటే సమస్య అప్పటి నుంచి ఉంది చూడండి సార్. మాకు పాఠం చెప్పినప్పుడు అంటే తెలుగు టీచర్ మాత్రమే తెలుగు కాకుండా సైన్స్ టీచర్, సోషల్ టీచర్ కూడా పొట్టలో చుక్కలు ఒత్తుల గురించి మాట్లాడేవాళ్ళండి. అంత విపులంగా అందరూ కూడా తెలుగు భాష మీద అంత ఫోకస్ చేశారు సార్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అంటే నాకున్నటువంటి కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి నేను చూసినటువంటి అనుభవాలతో నాకేమనిపిస్తుందంటే సార్, ఒక స్పెషల్ సిలబస్ అంటే మనం ఎవరికి గవర్నమెంట్ కి ఇవ్వద్దు అని అన్నారు, కానీ మనమంటూ ఒక కొత్త రూపకల్పన చేయాలి సార్, పాఠ్య ప్రణాళిక. అది నా ఉద్దేశంలో ఎలా అంటే ఇప్పుడు ఆంగ్ల భాష అవసరము, ఆంధ్ర భాష అవసరము. మేడం గారికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, సంస్కృతం ఎంత భాషా పరిజ్ఞానం ఉందో అటువంటి భాషా ప్రేమ నేటి విద్యార్థులకు అందరికీ కలగాలి అంటే ఒక కామన్ టెక్స్ట్ బుక్ కావాలి సార్. ఇప్పుడు నేను తెలుగు భాషలో ఉన్న మాధుర్యం నేను మిగతా వాళ్ళకి చెప్పాలి అంటే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, హిందీ బాగా వచ్చి ఉండాలి, తమిళం బాగా వచ్చి ఉంటేనే నా తెలుగు భాష యొక్క గొప్పదనం నేను చెప్పగలనండి. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలు వివిధ భాషలు నేర్చుకునే శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి 3 లాంగ్వేజెస్ బుక్ ఒకటి చిన్నప్పుడే ఒక బుక్ గా వాళ్ళకి పబ్లిష్ చేయాలి సార్. మేడం గారు మీరు బెంజమిన్ షూల్జ్ గురించి చెప్పారండి. మాకు రంగనాథాచార్యులు గారు ఎంఏలో చెప్పినప్పుడు సార్ ప్రస్తావించారండి, బైబిల్ ని తెలుగుసారిగా తెలుగులో అనువాదం చేశారు అని. కొత్త పుస్తకం దీన్ని త్వరలోనే అంటే రిలీజ్ చేశాం, కానీ దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు నాకు అవసరం అనిపించాయి, అందువల్ల మారుస్తున్నాను. అది ఈ పాటికి అయిపోయిండాలి. ఆర్టిస్ట్ ఒక 2-3 బొమ్మలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి ఒక వారం 10 రోజుల్లో ఇది రెడీగా అవుతుందండి. అట్లాగే సార్, మనకు అంగన్వాడీ స్కూల్ నుంచి కూడా చిన్న భాషలను మీరు చెప్పినట్టు మొదట తెలుగు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత హిందీ, తర్వాత హిందీ ప్లేస్ లో తమిళ, మలయాళం, కన్నడ పెట్టుకునేటట్టుగా త్రూ అవుట్ ఇండియా ఆ విధంగా తయారు చేస్తున్నాం. మంచి పుస్తకం సార్. అయితే మనకు అంగన్వాడీ కేంద్రం నుంచి కూడా పిల్లలకి చిన్న శ్లోకాలు, చిన్న రైమ్స్, చిన్న హిందీ పదాలు అట్లా చిన్నప్పుడే భాషను నేర్పించేస్తూ ఉంటే సార్, అది నేర్పిస్తున్నామన్న భావనతో కాకుండా వాళ్ళు అలవోకగా వాళ్ళు నేర్చేసుకుంటారండి. టీచర్ కూడా అంత ఇంట్రెస్ట్ తో ఒక అమ్మలాగా చుట్టూ కూర్చోబెట్టుకొని చెబుతూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భాష సంస్కారము, పెద్దల పట్ల గౌరవము, మన పరిసరాలను ఎలా ఉంచుకోవాలి అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే మనకి ఇప్పుడు మానవతా విలువలు కూడా చాలా పెద్ద ప్రశ్నగా కాబట్టి ఆ సబ్జెక్ట్ మనకు ఉండేది ఇదివరకు ఉండేదండి. అయితే ఇప్పుడు మన భాషతో పాటు సాహిత్యము నేర్చుకుంటున్నప్పుడు అలా ప్రతి సాహిత్యము కూడా ఏదో రకంగా మనకు మానవతా విలువలు నేర్పిస్తుంది. కాబట్టి ఒక దగ్గర విద్యార్థి అందుకోపోయినా ఇంకో చోట అయినా అందుకుంటాడని నేను అనుకుంటున్నాను సార్. ఆ రకంగా మనకు సార్ ఇట్లా డిగ్రీ వరకు కూడా మనకు భాషా భేదాలు లేవు సార్. మరో ప్రాంతానికి ఉన్నట్లుగా మేము ఈ భాష ఎందుకు నేర్చుకోవాలి అట్లాంటి భేదభావాలు ఏవి లేకుండా పిల్లలకి ఇష్టమైతే నేర్చుకోవచ్చు, అంతే నేర్చుకుంటారు. తర్వాత ఇంకొక పాయింట్ సార్, మనకు చెప్పండి
టీటీడీ వాళ్ళు మనకు ధర్మ ప్రచార పరిషత్ అని పుస్తకం చిన్నది వేసి పరీక్షలు రాయించారు సార్. మనకి హిందీలో కూడా విజ్ఞానం, తర్వాత ఉత్తమ ఇలాంటి పరీక్షలు ఉండేవి సార్. అలాంటివి మన తెలుగుకు కూడా ఉన్నట్టయితే మన పిల్లలకి పక్క నుంచి చిన్న చిన్న పరీక్షలు లాంటివి పెట్టి ఒక ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా వాటి చేత మనం చేయిస్తూ ఉంటే మన తెలుగు ఇంకొంచెం మెరుగుపడుతుంది సార్. తర్వాత టీచర్లకు కూడా ఎట్లా పాఠం చెప్పాలి అనే విషయం మీద పాపం మనకు ఆర్సీలు, రిఫ్రెషర్ కోర్సులు చాలా జరిగినా కూడా ఇంకా ఫోకస్డ్ గా చెప్పాల్సిన అవసరం ఉందేమోనండి. ఎందుకంటే టీచర్లు కూడా పైన నేర్చుకొని వస్తున్నారండి, వాళ్ళు కూడా పైనే చెప్తున్నారండి. కాబట్టి ఇది చాలా పునాదుల నుంచి రావాల్సినటువంటి మార్పు అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి నాకు ఈ రోజు ఈ ఉపన్యాసం ఇదంతా కూడా చాలా సంతోషం. మళ్ళీ రంగనాథాచార్య గారు ఏమన్నారంటే బైబిల్ అనువాదము తొలిసారిగా తెలుగులోకి ముద్రించబడినటువంటి తొలి తెలుగు పుస్తకం అని చెప్పారండి. అంటే తొలిసారిగా ముద్రణ యంత్రము కూడా ఇందువల్లే వచ్చింది, బైబిల్ అనువాదం కోసం వచ్చింది. అక్కడ కోసం తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళు మనకు పరిపాలన చెయ్యాలి కాబట్టి మన భాషను నేర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడిందండి. నాయుడు గారు మురుదులు గారు చెప్పిన పాయింట్లలో ఒకటి చాలా మంచి స్ట్రాంగ్ పాయింట్ ఒకటి చేశారు. హిందీకి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష ఎట్లా ఉందో వాళ్ళు దేశం ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ఆ పద్ధతిలో మనం కూడా ఏదైనా యూనివర్సిటీ నుంచి, ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ నుంచి కోర్సులు అంటే డిజైన్ చేసి అట్లాంటి మెథడ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందేమో. తెలుగు ప్రచారం కావడానికి, తెలుగు డెవలప్ కావడానికి మంచి సాధనం అది. అది ఆన్లైన్ లో కూడా పెట్టాలి, సేమ్ దాన్ని ఆన్లైన్ లో పెట్టచ్చు. అది మంచి కోర్సు. ఇప్పుడు హిందీలో ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష అని పెట్టి వాళ్ళు ఆ రాష్ట్ర భాష నుంచి డైరెక్ట్ గా మళ్ళీ ఎంఏలోకి వెళ్ళిపోవచ్చు. మనకి అవసరం. నాయుడు గారు, ఈ మృదుల గారు చెప్పిన పాయింట్ ఇది కొంచెం తప్పకుండా అవకాశం వస్తే చేస్తాం సార్. ఏమైనా ఉందమ్మా సందేహం? సార్ అందరికి నమస్తే సార్. నమస్తే సార్. మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు సార్. నేను ఇక్కడ రూరల్ లో ఒక తెలుగు టీచర్ని. అంటే రూరల్ పిల్లలకి మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడాను లంబాడ, కోయ అట్లాంటి పిల్లలు వస్తారు. వాళ్ళకు మామూలుగా తెలుగు భాష నేర్పడానికంటే వాళ్ళు వేరే భాష నుంచి వచ్చి తెలుగు నేర్చుకోవాలి. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటి వాళ్ళకి భాష నేర్పడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. కానీ వాళ్ళ యొక్క స్లాంగ్ ఉంటది కదా సార్, ఆ యాస అనేది ఇంకా మారదు. చాలా పదాలు కూడాను వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో పుస్తకాలు అనేవి సార్, మా పాఠ్య పుస్తకాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంతకు ముందు పద్య భాగం, గద్య భాగం ప్లస్ ఉపవాచకం అని విడివిడిగా ఉండేవి. ఇప్పుడు బుక్ అంతా కూడాను ఒకటి ఆల్టర్నేట్ గా అన్నట్టు, ఒకటి పద్యం ఒకటి గద్యం అట్లా ఇచ్చిండ్రు. చాలా పాఠాలు ఉంటాయి. ఇంతకు ముందు మృదుల మేడం అన్నట్టు టీచర్స్ కి పాఠాలు చెప్పడం అనేది ఒక్కటే కాకుండా చాలా చాలా యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్పంచుకోవాలి. చాలా ఫార్మ్స్ అవన్నీ గవర్నమెంట్ ఏ చెప్తే అది అందించాలి. దానివల్ల ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు అనేది చాలా వాస్తవం. ఇంకొకటి ఏంటి అంటే అసలు పిల్లల దగ్గర అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అనేది అక్కడ ఉన్న టీచర్కే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్ అనేది టీచర్ కి చెప్పే అంటే ఎంత ఎంత మంచిగా వాళ్ళని లీడ్ చేయాలి అనే స్వేచ్ఛ టీచర్లకు ఇవ్వట్లేదు ప్రభుత్వం. అదొకటి మాత్రం చాలా ఇబ్బంది పడే విషయం. ఇలానే చెప్పాలి అని మాకు ట్రైనింగ్లు ఇచ్చి ఈ పద్ధతిలోనే ఒక పాఠం ఇట్లా ఇన్ని రోజులు చెప్పాలి, ఈ పద్ధతిలో చెప్పాలి, ఈ రోజు ఇంత చెప్పాలి, ఈ రోజు ఇది చెప్పాలి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేయడము, ఇవన్నీ మేము పాటించాలంటే మాకు ఇబ్బంది అనిపించడం. అసలు పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులలో వాళ్ళు పాఠశాలకు వస్తున్నారు, ఇట్లాంటి అన్ని కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలకు భాషోపాధ్యాయులు ఇప్పుడు పాఠశాలల్లో అన్ని ఆంగ్ల మీడియం పాఠశాలలే అయినాయి, అన్ని ఇంగ్లీష్ మీడియమే. సో అక్కడ భాష నేర్పించడానికి తెలుగు టీచర్ ఒక్కరే వాళ్ళకి. ఇంతకు ముందు అన్నట్టు మేడం కూడాను వేరే వేరే భాషోపాధ్యాయులు కూడాను అందులో పులి స్టాప్లు కానీ కామాలు కానీ అన్ని కూడా వేరే భాష ఉపాధ్యాయులు కూడా చెప్పేవాళ్ళు.
భాష గురించి అందరు ఉపాధ్యాయులు పిల్లలకు బోధించే వాళ్ళు, అట్లా వాళ్ళకి భాష బాగా వచ్చేది. ఇప్పుడు ఓన్లీ తెలుగు ఉపాధ్యాయురాలు మాత్రమే తెలుగు బోధిస్తుంది, ఇంకా మిగిలిన సబ్జెక్టులు అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. దాని వల్ల కూడాను భాష తొందరగా నేర్చుకోలేకపోతున్నారు. భాష ఎట్లయినా బ్రతికే ఉంటది సార్, భాషకు చావు అనేది లేదు. కానీ లిపిలో మాత్రం ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఏ వాట్సాప్లలో కానీ, ఏ లేఖలు కానీ, ఏ అప్లికేషన్స్ కానీ ఏవైనా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. వాట్సాప్లలో కూడాను తెలుగుని ఇంగ్లీష్ లోనే రాస్తున్నాం మనం. ఈ విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించి పెద్దలందరూ కూడా కొంచెం మార్పు తీసుకురాగలిగితే బాగుంటదేమో అని అభిప్రాయం. ఇదే సార్, మీ అందరితో మాట్లాడడం, నిజంగా మిమ్మల్ని అందరినీ చూడడం ఇట్లా వేదిక మీద చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ. తెలుగు యూనివర్సిటీ ద్వారా ఏర్పడి తర్వాత సొంతంగా వచ్చినటువంటి యూనివర్సిటీలు 4-5 చోట్ల మా తెలుగు యూనివర్సిటీ యొక్క పీఠాలు ఉన్నాయండి. ఆ పీఠాల ద్వారా తెలుగు అధ్యాపకులు అపాయింట్ అయ్యి వాళ్ళు టీచ్ చేస్తున్నారు. అటువంటి చోట మీరు చెప్పినట్టు జరుగుతున్నాయి, ట్రాన్స్లేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మన అదేంటి యూనివర్సిటీ పేరు గుర్తు రావడం లేదు, అక్కడ దాదాపు ఒక 5-6 రీసెర్చ్ వర్క్స్ బయటకు వచ్చాయండి ఈ పీఠాల వల్ల. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయము. కాబట్టి మీరు అన్నట్టు జరుగుతున్నాయా, ఈ బయట ప్రపంచానికి తెలియడం లేదు, అవన్నీ బయటికి రావాలి. అవునవును సార్, ఇంకొంతమంది ప్రేరణ పొందుతారని సార్, ఇంకేం లేదు. అదే ఇంకొంతమంది. అవును అవును. థ్యాంక్ యూ సార్. ఓకే ప్రదీప్ గారు, ఈరోజు వడ్లమాని కనకదుర్గ గారు ఆమెకున్న అనుభవం అన్నంతా మనకు జోడించి చెప్పారు. ముఖ్యంగా మనకేంటంటే జర్మన్ వాళ్ళు మొన్న ఆర్వై సుందరం గారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ తెలుగు మన గ్రంథాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అక్కడ వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర మనకే లేకపోవడం అది దురదృష్టకరం. అందుకనే కనకదుర్గ మేడం గారిని ఆ పుస్తకం ఏదైతే ఉందో బెంజమిన్ స్కూల్ రాసినటువంటి పుస్తకం, ఆమె చేసిన టీచింగు వీటి గురించి బయట ప్రపంచానికి తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పిలవడం జరిగింది. వారు విచ్చేసి వారికి ఉన్న అనుభవాన్ని అంతా మనకు అందించారు. వారికి మా బిట్టు వెంకటేశ్వర గారు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చర్చలో పాల్గొన్నటువంటి మృదుల, శ్రీలత అండ్ ప్రదీప్ గారులకు కూడా, ఎందుకంటే చర్చ బలవంతంగా జరిగింది కాబట్టి సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఆ సంపద ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం గత 12 వారాలుగా. రాబోయే కాలంలో కూడా ఇంకా మరింత చర్చను ఉపయోగకరంగా చర్చలు జరిగేటట్టుగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇందులో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను.